శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల క్రితం వచ్చిన జడ్జిమెంట్ ఇది. ఈ శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పిందనమాట. ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్లో నువ్వు సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ అంటే మెటా కానీ ట్విట్టర్ కానీ ఏదైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ పెడితే, ఏదైనా అఫెన్సు కంటెంట్ ఏదైనా పెట్టావు అనుకో, ఆ కంటెంట్ ఎంతవరకు అఫెన్సు అంటే మన మనసులోంచి వచ్చే భావాలు స్వేచ్ఛ ఉంటాయా ఉండవా, ప్రతి దానికి గవర్నమెంట్ వచ్చి మన గొంతు నొక్కేయాలా, మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కాలా. ఇలా సెక్షన్ 66A వాడి గవర్నమెంట్ చాలా కంటెంట్ని తొలగేస్తుంది, చాలా కంటెంట్ విషయాల్లో కేసులు పెడుతుంది. అంటే ఉదాహరణకి నేను ఫేస్బుక్లో ఒకటి రాశాను అనుకోండి, గవర్నమెంట్ సెక్షన్ 66A మీద, లేదా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను అనుకోండి, దానిలో గవర్నమెంట్ సెక్షన్ 66A అప్లై చేసి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అట్లా ఉంటుందన్నమాట. ఇలాంటివి శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ప్రతిదానికి ఎక్సెసివ్గా 66A వాడుతుంది కాబట్టి 66A అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇదే టైంలో తర్వాత ఏం జరిగిందంటే, ఈ బ్లాక్ ఏదైతే అబ్జెక్షనబుల్ అఫెన్సివ్ కంటెంట్ ఉందో అవన్నీ కూడా సెక్షన్ 69A కింద బ్లాక్ చేయొచ్చును. సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్. సో 66A కొట్టేసిన 69A ఉందన్నమాట.